మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, కేంద్ర మంత్రి నటులు సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సెన్సార్ సర్టిఫికేట్ పరంగా ఈ సినిమా వివాదం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన ఈ వివాదం గురించి తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన L2 ఎంపురాన్ సినిమానే ఈ పరిస్థితులకు కారణమని సురేష్ కుమార్ నిందించారు. ఆ సినిమా నుంచే పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ సినిమానేనని ఆరోపించారు. ఎంపురాన్ సినిమా విడుదల సమయంలో పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో సెన్సార్ బోర్డు దానిని మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. అక్కడే అసలైన సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్లే ఈ సమస్య. ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం న్యాయస్థానంలో ఉంది. టైటిల్లో జానకి అనే పేరు కొనసాగించవచ్చా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించనుంది. సరైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన అన్నారు. మలయాళం చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాత సురేష్ కు మంచి పేరుంది. కూలీ, చరిత్రం, విష్ణులోకం, కాశ్మీరం, కవర్ స్టోరీ, కుబేరన్, మహాసముద్రం, వాసి వంటి చిత్రాలను నిర్మించారు. థ్రిల్లర్ కథాంశంతో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ రూపొందింది. సత్యం ఎప్పుడైనా విజయం సాధిస్తుందనేది ఉపశీర్షిక. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. లాయర్ గా ప్రముఖ నటుడు సురేష్ గోపి నటించారు. కోర్ట్ రూమ్ డ్రామా మూవీ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరు జానకి కావడం, సినిమాలో దాడికి గురైన మహిళ పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. సినిమా పేరు మార్చాలని కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 9న వాదనలు విననుంది.